రైట్ మాట్లాడదాం. ఆరేపల్లి మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆరేపల్లి మోహన్ సార్ మాట్లాడతారు. మీరు మీరు అనలిస్ట్, మీరు మిమ్మల్ని అంటే ఓవరాల్ గా విన్న తర్వాతనే ఎన్నికల ప్రచారంలాగా జరుగుతుంది. ఏమేం చేస్తుంది రిజల్ట్స్ మీద మాట్లాడితే బాగుంటది అని నా ఉద్దేశం. రిజల్ట్స్ మీదనే మాట్లాడదాము. మోహన్ గారు రిజల్ట్స్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అవినీతి లేకపోతే బీజేపీ తెలుగులో ఒక సామెత ఉంది మేడం, ఎంటికలు ఉన్న అమ్మ ఎటు ముడిచినా అందంగా కనిపిస్తుంది అట్లా. ఎంటికలు బాగుంటే సిక్కగిట్ట వేసుకున్నా ఎట్లా వేసుకున్నా అమ్మాయి అందంగా కనిపిస్తుంది ఎంటికలు బాగుంటే. అట్లనే ఆచార్య గారు చెప్పింది ఏంటంటే గెలుస్తుండు కాబట్టి బాగా పథకాలతో పాటు మోడీ గారి యొక్క హవా ఉన్నదనే మాట చెప్పిన సందర్భంలో, మరి దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగిన సందర్భంలో ఏ స్థానాల్లో ఎంత శాతం తగ్గింది, ఎందుకు తగ్గింది అనేది కూడా ఆచార్య గారు ఆలోచించవలసిన అవసరం ఉంది మోడీ వేవ్ విషయంలో. ఆయన చెప్పినట్టుగా ఆ అంశాలైనా లేకపోతే నిజంగా అంత పవర్ బీజేపీకి ఉంటే ఇన్ని ఉచిత పథకాలు బడ్జెట్ లో ఆకర్షించే ప్రయత్నాలు మా గురించి మేము ఆలోచన చేసినాం, అక్కడ వస్తున్న రిజల్ట్ల గురించి మాట్లాడినాం. ఇవాళ నీ నలుపు గురించి గురిగింద సామెతని మీరు ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు మనం ఢిల్లీ ఎలక్షన్ గురించి మాట్లాడదామా, తెలంగాణ గురించి మాట్లాడదామా? మాట్లాడిన దానికి నేను సామెతకు సామెత చెప్పిన అంతే. లేదండి, ప్రాంతీయ పార్టీల్లో ప్రభుత్వం గెలిచేటప్పుడు ఏమంటారు అంటే గెలిచేటోళ్ళు మా అవి నచ్చినాయి ఇవి నచ్చినాయి కాబట్టి ప్రజలు పెంచుకోరా అంటున్నా, నేను సలహా ఇస్తున్నా ఏదన్నా మంచి కంపల్సరీ. ఆచార్య గారు కూల్. మోహన్ గారు చెప్పండి, ప్రాంతీయ పార్టీల బాటలోకి వచ్చి బీజేపీ గెలుస్తుందా? పోనీ ఆ లైన్ యాక్సెప్ట్ చేస్తారు మీరు? వినమ్మా, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీ కన్నా దిగజారుడుతనంతో నేషనల్ పార్టీ అయి ఉండి కూడా అలాంటి పథకాలు ఆశ చూపి ఓటు పొందిన అనేది ఒక అంశం. జాతీయ స్థాయిలో ఉన్న ఒక బీజేపీ అలాంటారు కాంగ్రెస్ వాళ్ళే రాష్ట్ర స్థాయి పథకాల గురించి చెప్తున్నారంటే రైట్, కాంగ్రెస్ అధికారంలోనికి రావాలనే ప్రయత్నంలో భాగంగా పథకాలు ప్రవేశపెట్టిందని మీరు నేరారోపణ చేస్తున్నప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా అధికారం ఉండి కూడా మరి మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఢిల్లీ ప్రజలను అది ఎంతవరకు సమంజసం వాళ్ళు ఆలోచించారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా